హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా మొత్తం 1000 పోస్టులతోటి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత మీదే ఉన్నటువంటి 1000 వేకెన్సీస్లో దాదాపు 500 వేకెన్సీస్ అనేవి ఓన్లీ డిగ్రీ అర్హత మీద ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీపీఎస్ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2తో పాటు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్తో కూడినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే గ్రూప్ 2 మారథాన్కి సంబంధించి 26th ఏప్రిల్ నుంచి మనకి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీనిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు. అలాగే మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిఎస్కే 10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అయినట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉన్నటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిఎఫ్సిసిఐఎల్ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇది రైల్వే డిపార్ట్మెంట్లో ఒక భాగం అనమాట. సో ఈ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం 1074 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ని అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కలిపి మనకి 1074 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 3 టైప్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ మేనేజర్ కింద కొన్ని పోస్టులు, ఎగ్జిక్యూటివ్ కింద కొన్ని పోస్టులు, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కింద కొన్ని పోస్టులు, మొత్తంగా కలిపి 1074 వేకెన్సీస్ని విడుదల చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 24వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జూన్ నెలలో దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి వేకెన్సీస్ ఫస్ట్ చూద్దాము. ఆ తర్వాత మిగిలినటువంటి క్వాలిఫికేషన్స్కి సంబంధించిన వేకెన్సీస్ చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే సెకండ్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి ఆపరేషన్స్ అండ్ బీడీ అనేటువంటి డిపార్ట్మెంట్లో మొత్తం 237 వేకెన్సీస్కి సంబంధించి 60% ఆఫ్ మార్క్స్ తోటి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కానీ ఏమీ అడగలేదు. జస్ట్ ఏదైనా డిగ్రీ అర్హత 60% ఆఫ్ మార్క్స్తో కలిగినట్లయితే మీరు ఈ యొక్క 237 ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కింద కూడా మనకి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అదే ఆపరేషన్స్ అండ్ బీడీ కింద 225 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 225 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. దీనికంటే పైన ఇంకొక క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 10th పాస్ అయ్యి దానితో పాటు ఐటీఐ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ లేకపోతే ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇంకొక క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. కాబట్టి మీకు 10th విత్ ఐటీఐ క్వాలిఫికేషన్ లేకపోతే డిగ్రీ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ యొక్క 225 పోస్టులకు కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాదాపుగా మనకి ఉన్నటువంటి 1074 వేకెన్సీస్లో డిగ్రీ క్వాలిఫికేషన్ మీదే నియర్లీ మనకి 500 వేకెన్సీస్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ చూద్దాము. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి జూనియర్ మేనేజర్ సివిల్ కింద 31 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీలో మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే 60% ఆఫ్ మార్క్స్ తోటి వారు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు ఏ పోస్టులకు కూడా, కాకపోతే ప్రతి క్వాలిఫికేషన్కి 60% ఆఫ్ మార్క్స్ అనేవి అడగడం జరిగింది. తర్వాత జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ బీడీ కింద 77 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 2 years ఎంబీఏ కానీ పీజీడీబీఏ కానీ పీజీడీబీఎం లేదా పీజీడిఎం లాంటి ఈ పర్టికులర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో పీజీ చేసినటువంటి వారికి కూడా 77 వేకెన్సీస్ అయితే జూనియర్ మేనేజర్ కింద వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ మేనేజర్ మెకానికల్ కింద 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
అలాగే మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ డిగ్రీస్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాకపోతే 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఎగ్జిక్యూటివ్ కింద సివిల్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే 73 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా అనేది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్లో చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు 73 వేకెన్సీస్కి. తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ కింద 42 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినట్లయితే ఈ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి 87 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్ అనేది ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, టీవీ ఇంజనీరింగ్, ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ లాంటి ఈ పర్టికులర్ డిప్లొమా చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 135 వేకెన్సీస్ అనేవి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 10th పాటు ఐటీఐ అనేది ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఐటీఐ ట్రేడ్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. 135 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కింద 147 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటు మీరు ఐటీఐ అనేది ఆ పర్టికులర్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ రిలేటెడ్ ట్రేడ్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ కింద 14 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 10th పాటు ఐటీఐ రిలేటెడ్ ఆ పర్టికులర్ మెకానికల్ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ వేకెన్సీస్ లిస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో వచ్చే నెల 23వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జూనియర్ మేనేజర్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది అనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 12 రకాల పోస్టులకి అన్నిటికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి ఒకే ఒక పోస్ట్కి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ అనేటువంటి ఈ పోస్ట్కి మాత్రమే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందని మెన్షన్ చేశారు. మిగిలినటువంటి పోస్టులు ఏటికి కూడా ఇక్కడ ఈ పర్టికులర్ టెస్ట్ ఉండదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని పోస్టులకు ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఫస్ట్ 3 వేకెన్సీస్కి మేనేజర్ రిలేటెడ్ పోస్టులకి మాత్రమే ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆన్లైన్ మోడ్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 అవర్స్లో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఆబ్జెక్టివ్ టైప్లో 120 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. యూఆర్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి సిబిటీ టెస్ట్లో. ఎస్సీ అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ రావాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసే ముందు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి జూనియర్ మేనేజర్ పోస్టులకి యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1000 రూపాయలు ఫీ అనేది పే చేయాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అదే క్యాండిడేట్స్ 900 రూపాయలు ఫీ పే చేయాలి. ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి యూఆర్, ఓబీసీ అండ్ నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 700 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వారైతే ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ అలాగే వైజాగ్ని ఎగ్జామినేషన్ సెంటర్స్గా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ అయితే మనం రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించి సిబిటీ టెస్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీకు పెట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మేనేజర్ పోస్టులకు ఎవరైతే పెట్టుకున్నారో వారికి మాత్రమే ఇంటర్వ్యూ అయితే ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్
నోటిఫికేషన్కి సంబంధించి ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ అయితే మనకి రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి డిఎఫ్సిసిఎల్ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ కామెంట్స్ని అయితే నేను క్లారిఫై చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.